బంగారం అనేటటువంటిది నిరర్ధక ఆస్తిగా ఉంటే మార్కెట్‌లో డబ్బులు రన్ అవ్వక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి వేళ ఏదో ఒక పథకం పెట్టి, ఆ బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలంటున్నారు మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరి. దేశంలో ఇళ్ళు, ఆలయాల్లో ఉన్న $10 ట్రిలియన్ విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. భౌతిక బంగారాన్ని నిల్వ రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యుడైన చౌదరి బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, కరెంటు ఖాతాల లోటుపై ఒత్తిడి దిగొస్తుందన్నారు. అసోచాం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామకృష్ణన్ దేశంలోని గృహాలు, దేవాలయాల దగ్గర సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ $10 ట్రిలియన్ ఉంటుందని చెప్పారు. ఈ బంగారం అంతా అధికారిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిపీట్స్ ఈజీఆర్ ద్వారా బంగారాన్ని డిమాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్పై విధించే 3% జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీని మీద తాము పరిష్కారాన్ని సూచించినట్టు చెప్పారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమ వద్దనున్న భౌతిక బంగారం డిపాజిట్ చేసి స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేసుకోవచ్చు.